హాయ్ అండి, వెల్కమ్ టు డిజీ లోన్స్. నా పేరు హరిణి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అండి. దాని గురించి మన ముందున్నారు చెప్పడానికి అవినాష్ గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ సార్. చెప్పండి. సార్, ఈరోజు నా క్వశ్చన్ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అంటే ఏంటి సార్? ఓవర్ డ్రాఫ్ట్ అంటే మీకు ఏంటి అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అ ఫెసిలిటీ, క్రెడిట్ ఫెసిలిటీ, లోన్ లాంటిదే. వేరే ఒక కస్టమర్కి అది ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న అమౌంట్కి ఇంట్రెస్ట్ మాత్రమే కడతారనమాట. సో నార్మల్ లోన్ ఎలా ఉంటుందంటే నాన్కి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిపి కడతారు, దాన్ని ఈఎంఐ అంటాం. బట్ ఓవర్ డ్రాఫ్ట్కి మనకి ఇంట్రెస్ట్ పార్ట్ ఉంటుంది, ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కడతాం అనమాట. ఓకే. ఓవర్ డ్రాఫ్ట్ లోన్ అనేది బిజినెస్ పర్సన్స్కే ఇస్తారా, లేకపోతే సాలరీడ్ పర్సన్స్ కూడా ఇస్తారా సార్? రైట్, గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు మీకు యాక్చువల్గా ఓవర్ డ్రాఫ్ట్ అనేది నార్మల్గా బిజినెస్ పీపుల్కే ఇస్తారండి, సెల్ఫ్ ఎంప్లాయిడ్కి. కానీ కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి వేర్ వాళ్ళు మీకు సాలరీడ్ పర్సన్స్కి కూడా ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో అది అన్సెక్యూర్డ్ ఉంటుంది. లైక్ మీకు బజాజ్ ప్రొవైడ్ చేస్తుంది, టాటా క్యాపిటల్, కోటక్ బ్యాంక్ ఉంది, ప్లస్ ఇంకా ఆదిత్య బిర్లా ఉంది. సో ఇవి 4 ఎన్బిఎఫ్సిస్ మాత్రమే మీకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట మార్కెట్లో. ఓకే అండి. అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది, లైక్ దాని రీపేమెంట్ ఎలా ఉంటుంది? రీపేమెంట్ అంటే యాజ్ అ సైడ్ మీకు ముందు కూడా దాన్ని ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కడతాం అనమాట. సో మనము ఎప్పుడైతే ప్రిన్సిపల్ అనేది మనం వీలున్నట్టు కట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు దీంట్లో ఏముంటుందంటే ఓవర్ డ్రాఫ్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి యాక్చువల్గా. ఒకటి నార్మల్ ప్యూర్ ఓడి అంటాము, ఒకటి డ్రాప్ లైన్ ఓడి అంటాం అనమాట. సో ప్యూర్ ఓడి ఏంటి అంటే నార్మల్గా మీకు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కడుతూ ఉంటారు ఆ పీరియడ్. సో ఇప్పుడు మీకు డిఫరెంట్ ఎన్బిఎఫ్సిస్ డిఫరెంట్ పీరియడ్స్ ఇస్తాయి ప్యూర్ ఓడీకి అనమాట. సో ఇప్పుడు మీకు సపోజ్ ఏదైనా ఎన్బిఎఫ్సి మీకు 2 years పీరియడ్ ఇచ్చింది ప్యూర్ ఓడీకి, నెక్స్ట్ 3 years మీకు డ్రాప్ లైన్ ఓడీ ఇచ్చింది అనుకో. ఫస్ట్ 2 years మీరు ఎంత వాడుకుంటారో ఆ వాడుకున్న అమౌంట్కి మాత్రం మీరు ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే కడతారనమాట. వెదర్ మీరు మొత్తం యూటిలైజ్ చేసినా, ఒక పార్ట్ ఆఫ్ ది అమౌంట్ యూటిలైజ్ చేసినా మీకు మొత్తం ఇంట్రెస్ట్ అనేది కడుతూ ఉంటారు. సో ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో 25th month నుంచి, దట్ ఈస్ 3rd year నుంచి మీకు డ్రాప్ లైన్ ఓడి అనేది స్టార్ట్ అయిపోతుంది. డ్రాప్ లైన్ ఓడి ఏంటి అంటే మీకు యూటిలైజ్ చేసుకోగలిగే అమౌంట్ ఏదైతే ఉంటుందో అది ఎవ్రీ మంత్ వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారంగా కొంచెం కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని మనకి ఈఎంఐ కన్వర్ట్ అయిపోతుంది అది. సో మీరు అది యూటిలైజేషన్ అమౌంట్ ఎంతకైతే వస్తుందో అది మీరు మొత్తం వాడుకుంటే అది ఈఎంఐ కన్వర్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ కాల్డ్ డ్రాప్ లైన్ అనమాట. ఓకే, దీని బెనిఫిట్స్ ఏంటండి? నేను అదే చెప్పినట్టు మీకు ఒక పర్సన్కి లిక్విడిటీ అనేది పెరుగుతుందండి, క్యాష్ లిక్విడిటీ. ఇప్పుడు మీరు ఇప్పుడు 10 లక్షలు ఉందనుకోండి ఎగ్జాంపుల్, 10 లక్షలకి ఈఎంఐ కడితే అప్రాక్సిమేట్లీ 25,000 కట్టాలి. ఒక ఓడి తీసుకున్నారనుకోండి, దానికి అప్రాక్సిమేట్గా 12,000 కడతారు. సో ఒక పర్సన్కి ఆ 13,000 ఎక్స్ట్రా ఏదైతే అమౌంట్ ఉందో అది క్యాష్ లిక్విడిటీ ఉంటుంది కదా పర్సన్ దగ్గర. సో అదే మెయిన్ అడ్వాంటేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మీరు ఎప్పుడంటే అప్పుడు అందులో వేయొచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు. సో మీరు ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అనేది కూడా ఓన్లీ మనం యూటిలైజ్ చేసుకున్న అమౌంట్కే ఉంటుంది కాబట్టి, సో అందులో మనం రీపేమెంట్ చేసేసి పార్ట్ పేమెంట్ చేసుకుంటాం, పార్ట్ పేమెంట్ అంటాం. మీకు నార్మల్ లోన్లో పార్ట్ పేమెంట్ చేస్తే ఛార్జెస్ ఉంటాయి, కానీ దీంట్లో మీకు ఛార్జెస్ ఏమి ఉండదు, నిల్ ఛార్జెస్ ఉంటాయి. సో మీరు పార్ట్ పేమెంట్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు మీరు ఫస్ట్ మీరు 10 లక్షలు తీసుకున్నారు లోన్ ఓవర్ డ్రాఫ్ట్, అందులో మీరు 10 లక్షలు ముందు వాడుకున్నారు. ఒక 3 months తర్వాత మీకు ఒక 2 లక్షలు వచ్చింది అనుకోండి, మీరు 2 లక్షలు కట్టేశారు. సో ఇప్పుడు మీకు 8 lakhs యూటిలైజేషన్ ఉంది. సో మీకు 8 lakhsకి ఇంట్రెస్ట్ కడతారు. అక్కడ మీరు 10 లక్షలు కట్టేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు 8 lakhsకి కడతారు అనమాట. సో ఈ 2 lakhs మీరు పేమెంట్ చేసినందుకు మీకు ఛార్జెస్ కూడా ఉండవు. సో మళ్ళీ ఒక 3-4 months తర్వాత మళ్ళీ మీకు ఇంకో 1 lakh అవసరం పడింది, అది మళ్ళీ మీరు యూటిలైజ్ తీసుకోవచ్చు. సో అది తీసుకున్నప్పుడు మళ్ళీ 9 lakhsకి మీరు ఇంట్రెస్ట్ కడతారు. సో ఇలా ఫెసిలిటీ ఉంటుంది. ఇది మెయిన్ బెనిఫిట్ అనమాట ఓడీలో. మీకు నార్మల్ పర్సనల్ ఏమవుతుంది, మీకు నార్మల్ లోన్ అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారు, అమౌంట్ మొత్తం మీ దగ్గర ఉంటుంది. మీ దగ్గర అమౌంట్ ఉంటే వాడుకుంటారు, లేకపోతే లేదు. సో మీరు ఉన్న అమౌంట్కి మొత్తాన్ని మీరు వాడుకోకపోయినా మొత్తం అమౌంట్కి మాత్రం మీరు ఈఎంఐ కట్టాల్సి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఓడీలో ఏంటంటే జస్ట్ మీరు యూటిలైజ్ చేసుకున్న అమౌంట్ వాడుకుంటారు. మెయిన్ ఒక లిక్విడిటీ అని వస్తుంది కస్టమర్కి, లిక్విడిటీ క్యాష్ ఎక్కువ ఫ్లో ఉంటుంది చేతిలో. సో అది మెయిన్ బెనిఫిట్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై.